హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇదివరకే మనం షార్ట్ వీడియోలో అయితే మనకు షార్ట్స్కి మ్యూజిక్ని ఎలా యాడ్ చేసుకోవాలి, ఎటువంటి సాంగ్స్ యూస్ చేస్తే మనకు కాపీరైట్స్ పడతాయి, ఎటువంటివి మనం కాపీరైట్స్ని అవాయిడ్ చేయాలంటే ఎటువంటి సాంగ్స్ని అయితే మనం యాడ్ చేయాలి అనేది ఒక షార్ట్ వీడియోలో అయితే అంటే లెంతీ వీడియో లేకుండా ఒకసారి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇప్పుడు షార్ట్ వీడియోస్కి మనము ఏదైనా సాంగ్స్ యూస్ చేయడం చాలా ఈజీనే. కాకపోతే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. లాంగ్ వీడియోస్ కూడా చాలామంది మన మ్యూజిక్ యాడ్ చేస్తూ ఉంటారు కదా! వాళ్ళు ఎలా యాడ్ చేస్తారు? ఇన్ కేస్ మనం యాడ్ చేస్తే అంటే మనం కాపీరైట్ రాకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? ఇన్ కేస్ మనం జస్ట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లాగా ఏదైనా పెట్టాలి ఎఫెక్టివ్ కోసం అంటే మనం ఎక్కడి నుంచి సాంగ్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఎటువంటి సాంగ్స్ మనము యూజ్ చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇంకా ఎందుకు ఆలస్యం, ఒకసారి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు, చెప్పాను కదా, మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా ఎవరైనా సరే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుందని అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనము ఒకవేళ సాంగ్స్ ఎప్పుడైనా సరే మనం లెంతీ వీడియోస్కి యూజ్ చేయాలి అనుకున్నప్పుడు మనము ఓన్ కంటెంట్ ఏదైనా సరే మనం ఒకటి చేస్తే మనకి ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో కూడా మనకేం ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే ఒకరి కంటెంట్ ఎత్తుకొని వచ్చి మన ఛానల్లో పోస్ట్ చేస్తే అది డిమానిటైజేషన్ అయిపోతుంది. మనకు కాపీరైట్స్, ఒకవేళ వాళ్ళ కాపీరైట్ క్లెయిమ్ పెట్టుకున్నా కూడా కాపీరైట్ వస్తాయి. మూవీ సాంగ్స్ యూజ్ చేయకూడదు. మూవీ సాంగ్స్ యూజ్ చేసినా కూడా మనము షార్ట్ వీడియోస్ కంటే యూట్యూబ్ లైబ్రరీ నుంచే మనం సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి మనకు కాపీరైట్ అనేది రాదు. మన లెంతీ వీడియోస్కి యూట్యూబ్ లైబ్రరీ అనేది 1 మినిట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు, అంటే లెంతీ వీడియో అనేది 1 మినిట్ ఎంతైనా సరే, నిమిషాలు ఎన్నున్నా సరే మనకు యాడ్ మ్యూజిక్ యూట్యూబ్ లైబ్రరీ అతను ఆప్షన్ ఇవ్వడు కాబట్టి దానికంటే ఆబ్వియస్గా మనకు అనేది లెంతీ వీడియోస్కి ఉండదు. కాకపోతే కొంతమంది ఇంకెక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేనైతే తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, మరి కొంతమంది యూస్ చేస్తున్నారు కదా, అంటే తెలుగు మూవీ సాంగ్స్ కూడా లాంగ్ వీడియోస్కి యూస్ చేస్తున్నారు కదా, మీమ్స్ యూస్ చేస్తున్నారు, వాళ్ళకి కాపీరైట్ రావా అంటే మీమ్స్కి అయితే 8 సెకండ్స్ లోపల ఉన్న మీమ్స్కి అయితే మనకైతే కాపీరైట్ ఏం రాదు. అలాగే కొంతమంది మూవీ సాంగ్స్ని కొద్దిగా 8 సెకండ్స్ కంటే ఎక్కువ, కొద్దిగా డ్యూరేషన్ ఎక్కువలో కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎందుకు కాపీరైట్ రాలేదని మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే, మనము మూవీ సాంగ్స్ యూస్ చేయాలి అనుకుంటే మనము సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి మన ఛానల్ నుంచి. అంటే పెయిడ్ అనమాట. మనము మూవీ సాంగ్స్ యూస్ చేసుకోవడం కోసం మనం ఒక సబ్స్క్రిప్షన్ని తీసుకోవాలి. ఇన్ కేస్ మీకు 2 ఛానల్స్ ఉన్నాయి, మీరు ఒక ఛానల్ ద్వారా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీరు ఛానల్స్ 2 మీవే అయినా సరే ఆ ఒక్క ఛానల్కి మాత్రమే, ఏ ఛానల్కి అయితే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో ఆ ఛానల్కి మాత్రమే మీరు యూస్ చేసుకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 ఇయర్కి తీసుకున్నారు అనుకోండి, అంటే నేను సబ్స్క్రిప్షన్ ఒక 1 ఇయర్కి తీసుకున్నాను. ఆ 1 ఇయర్ డ్యూరేషన్లో నేను ఎన్ని మూవీ సాంగ్స్, అంటే మనము మూవీ సాంగ్స్కి తీసుకొని ఉంటాం కదా, ఏ మూవీ సాంగ్ యూస్ చేసినా సరే ఆ నోటీస్ పీరియడ్లో మనం యూస్ చేసిన సాంగ్స్కి అయితే లైఫ్ టైం అనేది కాపీరైట్ అనేది రాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ కదా, ఈ నోటీస్ పీరియడ్లో నేను యూస్ చేసిన సాంగ్స్కి నాకైతే లైఫ్ టైం అనేది కాపీరైట్ అనేది రాదు. వన్స్ మన సబ్స్క్రిప్షన్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాపీరైట్ అయితే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ఛానల్తో అయితే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో ఆ ఛానల్కి మాత్రమే అది వర్తిస్తుంది. నాకు 2 ఛానళ్ళు ఉన్నాయి, రెండింటికి కావాలంటే అలా కుదరదండి. మీరు ఏ ఛానల్తో అయితే తీసుకున్నారో ఆ ఛానల్కి మాత్రమే అది వర్తిస్తుంది. అలా ఎవరైనా సరే మూవీ సాంగ్స్ అలా యాడ్ చేసుకుంటున్న వాళ్ళు అది మాత్రమే, అంటే అలా యాడ్ చేసుకుంటారనమాట. ఇంకొంతమందికి డౌట్స్ రావచ్చు. అంటే మనం ఎడిటింగ్ యాప్స్ ఉన్నాయి కదా, ఇన్షాట్, విఎన్, కైన్ మాస్టర్, దాంట్లో కూడా మనకి ఏంటంటే మ్యూజిక్ ఉంటుంది. మ్యూజిక్ యాడ్ వాళ్ళు యాప్ వాళ్ళు మనం నెట్లో కానీ అలా సెర్చ్ చేసినప్పుడు వాళ్ళు సజెషన్ ఏమి ఇస్తారంటే, మీరు కావాలనుకుంటే యూస్ చేసుకోండి, యూస్ చేయొచ్చా లేదా అనుకుంటారు కదా, అప్పుడు వాళ్ళు చెప్తారు మీరు యూస్ చేసుకోండి పర్లేదు అని అయితే చెప్తారు. ఇన్ కేస్ మీకు కాపీరైట్ క్లెయిమ్ లాంటివి ఏదన్నా వస్తే మేము తీసేస్తాము అని అయితే చెప్తారు. కాకపోతే బెటర్ ఏంటంటే, మీరు ఏదైనా సరే ఎడిటింగ్ యాప్స్లో మ్యూజిక్ని అయితే యూస్ చేయొద్దండి. ఎందుకంటే కాపీరైట్స్ని అవాయిడ్ చేయాలి అనుకున్నప్పుడు యూస్ చేయొద్దండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు థర్డ్ పార్టీ లాగా కదా, వాళ్ళ మ్యూజిక్ని వేరే వాళ్ళకు కూడా ఇచ్చేసి ఉంటారనమాట. అంటే వాళ్ళ లైబ్రరీలో ఉన్న మ్యూజిక్ వేరే దాంట్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. అప్పుడు కాపీరైట్ క్లెయిమ్ అనేది మనకు వచ్చినప్పుడు మనము ఏ యాప్ ద్వారా వాడినాము అనేది వాళ్ళకి ప్రూఫ్ కావాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇద్దరికి ఇచ్చేస్తున్నాను నా మ్యూజిక్ని, ఒకరికి కాపీరైట్ క్లెయిమ్ వచ్చినప్పుడు మనం చూపించాలి కదా, అంటే మీ వల్లే, మీ ద్వారానే, మీ యాప్ ద్వారానే మేము డౌన్లోడ్ చేసి యాడ్ చేశాను, నాకు కాపీరైట్ క్లెయిమ్ వచ్చిందని ప్రూఫ్ ఉంటేనే కదా మామూలుగా కాపీరైట్ క్లెయిమ్ తీసేస్తారు. అలా అనమాట. కాకపోతే మనం డౌన్లోడ్ చేసుకొని ఆ ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేసి మళ్ళీ వాళ్ళని రీచ్ అయ్యి అవన్నీ అంటే చాలా కొద్దిగా రిస్క్తోనే ఉంటుంది. అందులోనూ మనము దాంట్లో సక్సీడ్ అవుతామని కూడా అంత హోప్ కూడా ఉండదు.
సో ఎందుకంటే అంత రిస్క్ తీసుకునే బదులు ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. అలా కాకుండా నాన్ కాపీరైట్ మ్యూజిక్ని ఎలా యాడ్ చేసుకోవాలనేది, యూట్యూబ్ లైబ్రరీ ఇచ్చే మ్యూజిక్ని ఎలా యాడ్ చేసుకోవాలనేది ఇప్పుడు అయితే మీకు చూపిస్తాను, చూసేసేయండి. ఇప్పుడు దీనికోసం అయితే మనం యూట్యూబ్ లైబ్రరీ సాంగ్స్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి కదా. దానికోసం నేనైతే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. దానికోసం మనమైతే యూట్యూబ్ డెస్క్టాప్ మోడ్లోకి అయితే వెళ్ళాలి. మనం వైటీ స్టూడియో ఉంటుంది కదా, దాంట్లో అయితే ఉండవు. మనం డెస్క్టాప్ మోడ్ని అయితే యూస్ చేసుకోవాలన్నమాట. దానికోసం క్రోమ్లోకి అయితే వెళ్ళాలి. ఇలా క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనము ఇక్కడ ఉంది కదా యూట్యూబ్ స్టూడియో డెస్క్టాప్ సైట్ అని ఉంది కదా, అలా అయినా సరే www.youtube-desktop-site అని అయితే టైప్ చేసినా సరిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలా మనము క్రోమ్లో నుంచి మన యూట్యూబ్లోకి వైటీ స్టూడియో కాకుండా డెస్క్టాప్ మోడ్ని ఇలా చేసుకున్నామంటే చూసారు కదా, ఇది వచ్చేసి డెస్క్టాప్ మోడ్ అనేది మనకు ఎనేబుల్ అయ్యిందనమాట. చూస్తున్నారు కదా, బాగా గమనించారా. ఇది వచ్చేసి మనకు కంప్యూటర్లో ఎలా అయితే ఉంటుందో, మనకు ఇనిషియల్గా మన కంప్యూటర్లోనే చేయాలని ఏం లేదు, మనకు మొబైల్ ఉన్నా సరే సరిపోతుంది అనమాట. మనం చేయలేదంటూ ఏమీ ఉండదు. ఇప్పుడు మనకు మ్యూజిక్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి నాన్ కాపీరైట్ యూట్యూబ్ లైబ్రరీలో అనేది ఇక్కడ చూసారు కదా, ఇక్కడ సెట్టింగ్స్ ఉంది. మనం ఇప్పుడు మ్యూజిక్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం కదా. ఇక్కడ ఆప్షన్ అనేది, ఇక్కడ అన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఆప్షన్స్లో ఇక్కడ మ్యూజిక్ ఉంది కదా, ఇక్కడ మ్యూజిక్ ఉంది కదా, చూస్తున్నారా, ఇక్కడ మ్యూజిక్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ ఉంది కదా, ఇది ఆడియో లైబ్రరీ అని ఉంది చూడండి. ఇలా ఆడియో లైబ్రరీ కింద మీరు సెలెక్ట్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ యూట్యూబ్ ఇవన్నీ కూడా మనకు ఫ్రీగా ఇచ్చిన మ్యూజిక్ అనమాట. ఇవన్నీ కూడా మ్యూజిక్కే, చూస్తున్నారు కదా, చూడండి. ఇవన్నీ వీటిల్లో మీకు ఏదైతే కావాలో దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ పేజెస్ చూడండి ఎన్ని ఉన్నాయో సాంగ్స్. ఇక్కడ చూసారంటే పేజెస్ వచ్చేసి 30 ఉన్నాయి. 1 to 30 ఆఫ్ 1600 ఉన్నాయి అనుకుంటాను. చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి. మీరు ఫస్ట్ మ్యూజిక్ని ప్లే చేసినప్పుడు ఇదేంటి అంత ఎఫెక్టివ్గా లేదు అన్నట్టు అనుకుంటారు. కాకపోతే వన్స్ మనము ఏదైనా వీడియోకి యాడ్ చేసినప్పుడే దాని ఎఫెక్టివ్నెస్ అనేది తెలుస్తుంది. ఇన్ని సాంగ్స్ ఉన్నాయి కదా, వీటిలో మీకు ఏది నచ్చితే ఆ సాంగ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా మీరు చూసారా, ఇలా అక్కడ ప్లే ఉంది కదా, అక్కడ మీరు ప్లే చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ యాడెడ్ ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ అనేది ఆప్షన్ వచ్చింది కదా, ఇక్కడ డౌన్లోడ్, ఇక్కడ మీరు డౌన్లోడ్ చేశారు అని అంటే చూడండి, ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది అనమాట మనకు ఆ సాంగ్. చూడండి, మనకు ఒక్కొక్క ఫోన్కి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. దాని మనము సేవ్ అయింది అంటే ఫైల్ అనేది సేవ్ అయ్యేది ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. అంటే మై ఫైల్స్లోను కొంతమందికి వాళ్ళ మొబైల్ని బట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా అనేది సేవ్ అయిపోతుంది. మీరు ఎడిటింగ్ ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు, అంటే మనం ఏదైనా వీడియోకి సాంగ్స్ మనం ఎడిట్ చేస్తూ ఉంటాం కదా, మన వీడియో క్లిప్స్, అలా యాడ్ మ్యూజిక్ అన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఏదైతే సాంగ్స్ డౌన్లోడ్ చేస్తుంటామో వాటిలో అంటే మనం ఏదైతే సాంగ్ డౌన్లోడ్ చేసామో ఆ సాంగ్ అనేది ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది. చూసారు కదా, ఇది సాంగ్ అనమాట, మనం డౌన్లోడ్ చేసుకున్నాము. ఈ సాంగ్ని మనం యూట్యూబ్ లైబ్రరీ నుంచే డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి మనకు అనేది కాపీరైట్ అనేది రాదన్నమాట. ఇన్ కేస్ మీరు ఈ సాంగ్ లెంత్ అనేది 1 minute మాత్రమే ఉంది, కాకంటే మీరు తీసిన వీడియో వచ్చేసి 3 minutes 4 minutes ఉంటే అదే సాంగ్ని మీరు కావాలనుకుంటే రిపీటెడ్గా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. రిపీటెడ్గా యాడ్ చేసుకోవచ్చు, దాన్ని స్ప్లిట్ చేయాలనుకుంటే స్ప్లిట్ చేసుకోవచ్చు. మనమేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మనకైతే కాపీరైట్ అయితే రాదు, ఎందుకంటే మనం దాన్ని యూట్యూబ్ లైబ్రరీ నుంచే తీసుకున్నాం కాబట్టి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఇవన్నీ కూడా ఫ్రీయే కదా, ఇక్కడ ప్లే సింబల్ చూపిస్తుంది కదా, ఇవన్నీ కూడా ఫ్రీయే అనమాట. వీటిల్లో కొన్నిటికి ఇక్కడ మధ్యలో CC అని అయితే ఉంటుంది, ఒకసారి మనకు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే దీంట్లో ఇంకా కనిపించట్లేదు. కొన్నిసార్లు ఇక్కడ ప్లే ఉంది కదా, ఇక్కడ ఈ ప్లే సింబల్కి మధ్యలో CC అని అయితే ఉంటుంది. అలా CC ఉంటే మనం వాళ్ళకి క్రెడిట్ అనేది అయితే ఇవ్వాలి. అంటే క్రెడిట్ అంటే మనము ఈ కాపీని ఇక్కడ లింక్ మనం షేర్ అని వస్తుంది కదా, మనం డౌన్లోడ్ చేసినప్పుడు దాన్ని క్రెడిట్ని మనము డిస్క్రిప్షన్ ఇస్తాం కదా,
అక్కడ యూట్యూబ్ వాళ్ళకి మనం క్రెడిట్ అనేది ఇవ్వాలి వాళ్ళకి. అలా సీసీ కనుక ఉన్నింది అంటే దాన్ని మాత్రం మర్చిపోవద్దండి. ఆ ఒక్కటి మాత్రం ఫాలో అవ్వండి. లేదు జస్ట్ ఇలా ప్లే బటన్ ఉంటే ఏం అవసరం లేదనమాట. ఇలా ప్లే బటన్లో సీసీ అని ఉంటుంది. అలా కనుక ఉంటే మనం వాళ్ళకి క్రెడిట్స్ ఇవ్వాలి. లేదంటే మనకు కాపీరైట్ ఇస్తారో మామూలుగా తెలియదు, అంత ఐడియా లేదండి. కాకపోతే మనం క్రెడిట్ ఇవ్వాలంట కన్ఫామ్గా. సో దాని గురించి అయితే ఇదే అన్నమాట. ఇలా మనం డౌన్లోడ్ చేసుకొని మన లాంగ్ వీడియోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట మ్యూజిక్. చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీ కదా. ఆ విధంగా డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా లాంగ్ వీడియోస్కి సాంగ్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీటిల్లో అంటే ఈ వీడియో గురించి ఏదైనా కొద్దిగా డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. నేనైతే మీ డౌట్స్ క్లియర్ చేస్తాను, మీకైతే ఆన్సర్ ఇస్తాను. ఇంకా మీకు ఏదైనా సజెషన్స్ కానివ్వండి, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఈ వీడియో గురించి కాకపోయినా కూడా మీకు ఏదైనా కొద్దిగా అప్డేట్స్ కావాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే కన్ఫామ్గా ఆన్సర్ ఇస్తాను. మరిన్ని వీడియోస్ కోసం, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.